హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసుకునే 4 రకాల పిండి వంటల్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను పక్కా కొలతలతో. ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ముందుగా అయితే అరిసెలు ఎలా చేయాలండి చూద్దాము. ఇక్కడ కిలో బియ్యానికి మీకు కొలతలు చూపిస్తాను కప్స్తో పాటు. ఈ బియ్యం ఇవి కిలో బియ్యం తీసుకున్నాను. ఇవి లావుగా ఉంటాయి కదా, ఆ బియ్యం సన్న బియ్యం కాదు. లేదంటే మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదా రేషన్ బియ్యం అవైలబుల్గా లేకపోతే ఇలా లావుగా ఉన్న బియ్యం తీసుకోండి, బాగా వస్తాయి అరిసెలు. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని ఒక 3-4 సార్లు బాగా కడుక్కోవాలి బియ్యాన్ని. చివరిగా మంచి నీళ్ళు పోసుకొని, ఫ్రెష్గా నీళ్ళు పోసుకొని మూత పెట్టి 15 నుంచి 16 గంటల పాటు నాననివ్వాలి బియ్యాన్ని. ఇప్పుడు రేపు అరిసెలు చేసుకోవాలంటే ఈ రోజు మధ్యాహ్నమే మీరు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కప్స్తో అయితే ఈ బియ్యం కిలో బియ్యం 4.5 కప్పులు బియ్యం తీసుకోవాలి. తర్వాత మరుసటి రోజు ఉదయం ఈ బియ్యం చక్కగా 15-16 గంటలు నానాయి. ఈ బియ్యాన్ని ఇప్పుడు ఒక చిల్లలు బుట్టలో వడకట్టుకోవాలి. బియ్యాన్ని ఇలా వడకట్టుకున్న బియ్యాన్ని పొడి క్లాత్ పైన, ఇలా పొడిగా ఉన్న బట్ట పైన, కాటన్ బట్ట పైన వేసుకొని ఈ బియ్యాన్ని ఒక 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఎండలో ఆరబెట్టాల్సిన పని లేదు, కొద్దిగా ఆరితే సరిపోతాయి. మామూలుగా కాటన్ క్లాత్ పైన ఒక 20 నిమిషాల నుంచి అరగంట వరకు ఆరితే సరిపోతాయి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత చూడండి, చెయ్యి ఇలా పెడితే కొద్దిగా చేతికి ఇలా బియ్యం అనేవి అంటాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో సగానికి బియ్యం వేసుకొని పిండి చేసుకోవాలి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మర పట్టించుకోవచ్చు. నేను ఇక్కడ 1 కిలోకి చూపిస్తున్నాను కాబట్టి మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను. ఇవి ఆల్రెడీ నాన్ని బియ్యం కాబట్టి చాలా తొందరగా పౌడర్ అయిపోతుంది మెత్తగా. ఇక్కడ ఇలా జల్లెడ అనేది మనం పిండి జల్లెడ తీసుకోవాలి. నూక జల్లెడ వేరే ఉంటుంది, పిండి జల్లెడ వేరే ఉంటుంది. మెత్తగా పిండి జల్లెడ తీసుకోవాలి, మెత్తగా పిండి పట్టించుకోవాలి. ఫస్ట్ ఇలా ఒకసారి ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకొని ఇలా జల్లించుకొని ఈ మిగతా ఎక్స్ట్రా నూక అనేది మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఇందులో బియ్యం వేసుకొని సగానికి బియ్యం వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఆరిపోకుండా ఇలా చేత్తో నొక్కి పెట్టుకోవాలి, లేదంటే తడి ఆరిపోతుంది. ఇలా మొత్తం కిలో బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లో నేను పట్టేశాను, పౌడర్ చేశాను. చూడండి, పిండి ఆరిపోకుండా ఇలా నొక్కితే ముద్దలా అవ్వాలి పిండి. ఇప్పుడు ఈ పిండిని 2 సార్లు జల్లించుకున్నాను. 2 సార్లు జల్లించుకుంటే మంచిది, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఇలా నొక్కి పెట్టి పిండి ఆరిపోకుండా పైన ఒక క్లాత్ వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అరిసెల పిండి మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక గిన్నెలో కిలో బియ్యానికి 3/4 కిలో బెల్లం వేసుకోవాలి. అదే మీరు కప్స్లో అయితే 3.5 కప్పులు బెల్లం వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం అనేది ఈ కొలత మీరు చూసుకోండి. కప్స్లో అయితే 3.5 కప్పులు బెల్లం, కిలోల్లో అయితే కిలో బియ్యంకి 3/4 కిలో బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా ఇలా లో ఫ్లేమ్లో ఈ బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే పాకం తీసుకోవాలనుకుంటున్నామో లోతుగా ఉన్న మందంగా ఉన్న గిన్నెలో ఈ బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే తీసుకోవచ్చు. ఇలా వడకట్టుకుంటే చాలా మంచిది. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పాకం పట్టాలి. మీడియం ఫ్లేమ్లో మధ్యలో ఒక బౌల్లో నీళ్లు వేసుకొని పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2-3 సార్లు అయినా ఇలా నీళ్లు వేసి, ఇక్కడ మీకు నేను చివరిసారిగా పాకం ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాను. నేను ముందుగా ఒక 2-3 సార్లు పాకాన్ని చెక్ చేశాను. ఇప్పుడు మీకు చివరిగా చూపిస్తున్నాను. చూడండి, పాకం ఎలా రావాలి అరిసెలకు అనేది. ఇలా నీటిలో బెల్లం పాకం వేస్తే ఇలా ముద్దలా కట్టుకోవాలి. ఇలా మనం వేళ్ళతో నొక్కితే సాఫ్ట్గా ఉండాలి, ముద్దలా ఇలా ఉండాలి, ముద్దలా కట్టుకోవాలి బెల్లం అనేది. ఈ ఉండలా ఇలా కట్టుకోవాలి. చూసారా, ఇలా అయితే మనకి అరిసెలు అనేవి మృదువుగా వస్తాయి, చాలా నీట్గా.
మెత్తగా వస్తాయి ఈ పాకానికి. ఇప్పుడు ఇందులో నువ్వులు, ఒక అరకప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అనేవి తగ్గించి కూడా వేసుకోవచ్చు, స్కిప్ చేసినా పర్వాలేదు, అది మీ ఇష్టం. ఇందులో యాలక పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. నువ్వులు, నెయ్యి అనేది మీ ఆప్షనల్, అవి వేస్తే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మంటను ఆఫ్ చేసుకొని ఇప్పుడు వేడిగా ఉన్న ఈ బెల్లం పాకంలో కొద్దిగా ఇలా పిండి వేసుకొని ఒకరు కంటిన్యూస్గా ఇలా తిప్పుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. వేరొకరు ఇలా పిండి వేసుకుంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఈజీగా ఇలా కలపడానికి ఈజీగా అవుతుంది. వేరొకరు హెల్ప్ ఉంటే కంటిన్యూస్గా ఇలా ఉండలు కట్టకుండా, ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా వచ్చినప్పుడు, కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు పిండి వేయడం ఆపేయాలి. ఎక్కువ పిండి వేసుకోకూడదు. ఒకవేళ మీరు పిండి ఎక్కువ వేశారనుకుంటే మళ్ళీ కొద్దిగా బెల్లం పాకం మళ్ళీ తీసి కలుపుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి అయితే నాకు ఈ పిండి మిగిలింది, 1 కప్పు పిండి ఉంటుంది మిగిలింది. ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా ఇందులో నూనె నెయ్యి వేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అరిసెల పాకం గట్టిగా అయింది, పిండి ఎక్కువ పడింది అనుకుంటే కొద్దిగా మళ్ళీ బెల్లం వేసి పాకం తీసి ఇందులో కలుపుకుంటే మీకు అరిసెలు అనేవి మళ్ళీ వచ్చేస్తాయి. కంగారు పడవలసిన పని లేదు. ఇప్పుడు మీకు ఎంత కావాలంటే అంత పిండి ఇలా తీసుకొని, ఇలా నిమ్మకాయ సైజ్ అంత పిండి ఇలా తీసుకొని మిగతా దానికి మూత పెట్టేయాలి, ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ కవర్ అయినా లేదంటే ఏదైనా బటర్ పేపర్ అయినా ఇలా తీసుకొని దీనిపైన ఇలా అరిసి వేసుకొని ఒత్తుకోవాలి. అరిసి అనేది మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా ఒత్తుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఇంత థిక్నెస్ అనేది ఇలా ఉండాలి, మరి పలుచగా మందంగా కాకుండా. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని కొద్దిగా పిండిని వేసుకొని చూసుకుంటే మనకి నూనె అనేది వేడెక్కిందో లేదో తెలుస్తుంది. ఇక్కడ మనకి నూనె అయితే పర్ఫెక్ట్గా వేడయింది, నూనె వేడయింది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంటని, హై ఫ్లేమ్లో కాకుండా. ఇప్పుడు ఈ నూనెలో ఇలా ఒక సైడ్ నుంచి నెమ్మదిగా ఇలా అరిసెని వేసుకొని ఇలా అరిసె పైకి తేలుతుంది, ఇలా పొంగుతుంది పైకి. అప్పుడు మనం ఈ అరిసెని రెండో వైపు ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇలా 2 వైపులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా వేరొక గరిటె ఇలా తీసుకొని ఇలా నొక్కుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది తీసేయచ్చు. ఇప్పుడు ఈ అరిసెల్ని ఇదే విధంగా మిగతా వాటిని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. చూసారా, అరిసె అనేది ఇలా నెమ్మదిగా వైపు నుంచి వేసి ఇలా పైకి తేలిన వరకు కదపకూడదు గరిటతో. ఇలా పైకి ఇలా తేలుతుంది కదా, ప్రతి అరిస ఇలా పైకి చక్కగా ఇలా పొంగాలి, పూరిలా పొంగాలి. అప్పుడు మనకు అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వచ్చిన అరిసెల్ని ఇలా నొక్కి తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది వచ్చేస్తుంది. అరిసెల్ని ఒకదానిపైన ఒకటి కాకుండా వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా విడివిడిగా వేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే 20 నుంచి 4 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ కొన్ని నేను పైన కొద్దిగా నువ్వులు అద్ది చేశాను. ఇలా 2 రకాలుగా చేశాను. ఇక్కడ మీకు చూడండి అరిసె ఎలా వచ్చిందనేది ఒకటి తుంచి చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా ఎలా వచ్చిందో చూడండి. పూరిలా పొంగాయి అరిసెలు అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు అరిసెలను చేయండి, మీరు కూడా పర్ఫెక్ట్గా అరిసెలు చేసేస్తారు. తప్పకుండా మీరు కూడా ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి, అరిసెలు చాలా బాగా వస్తాయి. జంతికల రెసిపీ చూపిస్తున్నాను. జంతికలు మనం రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పెసరపప్పుతో చాలా రుచిగా ఉంటాయి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక బౌల్లో పెసరపప్పు 1 కప్పు వేసుకొని నీళ్లు వేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కొని మళ్ళీ పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి ఈ పప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అరగంట తర్వాత ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని పప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూడండి, ఇక్కడ మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఒక గొంత గరిటె తీసుకొని పప్పు వేడిగా ఉన్నప్పుడే ఇలా మెదుపుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది పప్పు. ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలోనికి 4 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి నేను ఇక్కడ నార్మల్గా మార్కెట్లో కొనుక్కున్న పిండి వేస్తున్నాను.
తర్వాత ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్లు కారపొడి వేస్తున్నాను. మీరు మీ కారానికి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. వాము ఇలా చేతిలో వేసుకొని ఇలా నలుపుకొని వేసుకుంటే బాగా ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వాము డైజెషన్ కూడా చాలా మంచిది, తప్పకుండా వేసుకోండి. జంతికల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ఉప్పు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 పావు కప్పు వేసుకొని మొత్తం ఈ పిండిని ఫస్ట్ కలుపుకోవాలి. మొత్తం అన్ని కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వేడి నూనె ఇలా వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని స్పూన్తో కలుపుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత పిండిని బాగా నలుపుతూ కలుపుకోండి. బాగా ఆయిల్తో పిండి మొత్తం మాయిస్ట్గా తయారవ్వాలి. చూడండి, మొత్తం కలిపిన తర్వాత చేతిలోకి కొద్దిగా ఇలా పిండిని తీసుకుంటే ముద్దలా ఇలా కట్టాలి. అప్పుడు మనకి పిండిలో మాయిశ్చర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. అది చాలా ఇంపార్టెంట్. అలా ఉన్నట్టు చూసుకోండి. అప్పుడు మనకి జంతికలు కూడా చాలా గుల్లగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఈ పెసరపప్పు మెదుపుకున్నాం కదా, ఈ పప్పును డైరెక్ట్గా ఇలా వేసుకోవాలి. వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ముందే నీళ్లు వేయకుండా ఇలా పప్పుతో ఫస్ట్ బాగా కలుపుకొని తర్వాత మనం ఇక్కడ పప్పు కూడా వేసాం కాబట్టి కొంచెం ఇక్కడ టేస్ట్ చూడండి. ఉప్పు కారం తగ్గినట్టయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. తర్వాత ఇప్పుడు నీళ్లు కొద్దిగా వేసుకొని పిండిని కలుపుకోవాలి. నార్మల్ వాటర్తోనే పిండిని ఇలా కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేయకుండా కొద్దిగా నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి. ఈ జంతికల పిండి మరి గట్టిగా ఉండకూడదు, అలానే లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. మీరు కన్సిస్టెన్సీ చూడండి, ఇలా సాఫ్ట్గా ఇలా ఉన్నట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. జంతికల మౌల్డ్లోకి ఇలా ప్లేట్లు మీరు ఏ షేప్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. ఇలా మీడియం హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్ ఇందులో వేసి ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి పిండి అనేది స్టిక్కీ కాకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ మొత్తం మౌల్డ్కి అప్లై చేసుకొని ఇప్పుడు ఇందులో ఇలా పిండిని పెట్టి జంతికల మౌల్డ్ని ఇలా టైట్ చేసుకొని ఇప్పుడు మన దగ్గర ఇలా చిల్లులు గరిటె ఉంటుంది కదా, ఏదైనా ఈ గరిటె పైన ఇలా వేసుకోవచ్చు. జంతిక ఒత్తుకోవచ్చు. మీరు ఎక్కువ క్వాంటిటీలో జంతికలు చేసినట్టయితే ఒక కాటన్ తడి బట్ట తీసుకొని దానిపైన జంతికలు మీరు ఎన్ని కావాలంటే ఒక వాయికి సరిపోయిన జంతికలు దానిపైన ఒత్తుకొని మీరు ఒక్కొక్కటిగా ఆయిల్లో తీసి వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం హీట్ చెక్ చేయడానికి చిన్నగా ఇలా పిండి ముద్దను వేసుకొని చెక్ చేసుకోండి. నూనె ఎక్కువ వేడిగా ఉండకుండా మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా జంతికలుగా పక్క నుంచి నెమ్మదిగా వేసుకొని ఒక జంతికి వేసిన తర్వాత కొంచెం అది ఒకసారి పైకి తేలిన తర్వాత రెండో జంతికిని వేస్తూ ఉండండి. అలా వేయడం వల్ల మనకి ఆయిల్ అనేది చల్లగవకుండా టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని ఒక వాయికి ఒక 3-4 జంతికలు అలా వేసుకొని జంతికలు వేసిన తర్వాత వెంటనే కదిపేయకుండా 1 నిమిషం పాటు ఫ్రై అవనిచ్చాక గరిటెతో 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే మీకు చాలా క్రిస్పీ అయిన చాలా టేస్టీ అయిన జంతికలు తయారైపోతాయి. ఒకసారి ఇలా పెసరపప్పు వేసి చేయండి, చాలా బాగుంటాయి జంతికలు. బూందీ లడ్డు ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. ఈ కొలతలతో ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసేయండి. మీరు మొదటిసారి చేస్తున్నా కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా చేసేస్తారు. కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద గిన్నెలోకి 4 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్యాకెట్ పిండినే తీసుకుంటున్నాను. ఈ పిండిని ముందుగా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనం పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవచ్చు. తప్పనిసరిగా జల్లించి తీసుకోండి పిండిని. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వంట సోడా మనం ఏ స్వీట్ చేసినా ఇందులో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ వేసుకోకుండా ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవడం వలన ఉండలు ఎక్కువగా కట్టకుండా మనకి స్మూత్ బ్యాటర్లా వస్తుంది. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఇలా జారుడుగా ఉండాలి. అప్పుడు మనకి బూందీ పూసలుగా వస్తుంది. మరి పలచగా కాకుండా చిక్కగా కాకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే ఈ బూందీ చక్కగా జారుతుంది. చూడండి, మనకి ఇంట్లో ఇలాంటి గరిట ఉంటుంది కదా, హోల్స్ ఉన్న గరిట, ఇదైనా వేసుకోవచ్చు. లేదంటే మనకి బూందీ గరిట ఉంటే చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. బూందీ వేసినప్పుడు ముందుగా
ఆయిల్ ఎంత వేడిగా ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక డ్రాప్ ఇలా వేసి పిండిని అది వెంటనే పైకి తేలాలి, అప్పుడు మనకి బూందీ చక్కగా వస్తుంది. మీరు బూందీ వేసిన ప్రతిసారి ఇలా చెక్ చేసుకొని, నూనె వేడి ఇలా చెక్ చేసుకొని బూందీ వేసుకోండి. చాలా వేడిగా ఉండాలి నూనె. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి బూందీ వేసిన ప్రతిసారి వేడి ఉందా లేదని చెక్ చేసుకొని వేసుకోవాలి బూందీ. గరిటతో ఇలా స్ప్రెడ్ చేస్తే బూందీ మొత్తం వచ్చేస్తుంది. బూందీ వేసుకునేటప్పుడు బూందీ ఒకదానిపైన ఒకటి పడిపోకుండా చూసుకోవాలి. అప్పుడు మనకి బూందీ అనేది చక్కగా పొంగి మంచిగా పూసలుగా వస్తుంది. ఇలా తక్కువగా బూందీ వేసి వేయించుకోవాలి. బూందీ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి. బూందీని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఎక్కువ వేగనవసరం లేదు, క్రంచీగా మనకి రావక్కర్లేదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి బూందీ. చూడండి, ఈ కలర్లో వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం బూందీని ఇదే విధంగా వేసుకోవాలి. నూనె వేడిగా ఉందో లేదని చెక్ చేసుకుంటూ బూందీని వేసుకోవాలి. బూందీ వేసుకునే ప్రతిసారి గరిటని వెనక వైపులా ప్రతిసారి క్లీన్ చేసుకొని బూందీ వేసుకుంటూ ఉండాలి. ఇదే విధంగా మొత్తం బూందీని వేయించుకోవాలి. చూడండి, మొత్తం ఇక్కడ నేను వేయించి చూపిస్తున్నాను. పూసలుగా చాలా బాగా వచ్చింది బూందీ. మీరు ఈ టిప్స్ ఫాలో అవుతూ బూందీ వేసారంటే చక్కగా వస్తుంది. చూడండి, ఏ బూందీ పూసను పట్టుకున్నా ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే అలా ఫ్లాట్గా అవ్వాలి. అలా వేయించుకోవాలి బూందీని. బూందీ ఎక్కువగా వేగిపోతే లడ్డూ చుట్టుకోవడానికి మనకి కష్టం అవుతుంది. బూందీ వేసిన తర్వాత 1 మినిట్ లోపలే తీసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీ నుంచి ఒక 2 కప్పుల వరకు బూందీని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బూందీని మొదటిసారిగా లడ్డూ చేసిన వాళ్ళకి ఇలా చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పుల్ని ఒక అరకప్పు వరకు వేసుకొని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక 1/4 కప్పు కిస్మిస్లు వేసి ఈ వేడికి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ వేడికి కిస్మిస్లు బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా వేగాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయిలో 4 కప్పులు పంచదార వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పంచదార మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు పోసిన తర్వాత ఇంకా 1 కప్పు నుంచి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళు మిగిలాయి. ఇలా పంచదార మునిగేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. పంచదార బాగా కరిగిన తర్వాత చూడండి, ఇలా నురగలా వస్తుంది కదా. ఈ టైంలో పాకం చెక్ చేసుకోవడానికి వేళ్ళతో కొంచెం చల్లగా ఉన్నిచ్చి చూడండి, ఇలా చూస్తే తీగ పాకం రావాలి. జస్ట్ ఒక తీగలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని యాలక పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులో రెడ్ కలర్ది ఒక చిటికెడు కంటే తక్కువే, నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. దీనివల్ల టేస్ట్లో ఏ తేడా రాదు. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత సిరప్ని కలుపుకున్న తర్వాత బూందీని వేసుకోవాలి. ఇలా బూందీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మొత్తం ఈ పాకం మొత్తం అబ్జర్వ్ అయినంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడు మనకి అంత బూందీ మొత్తానికి బాగా ఈ పాకం పడుతుంది, సాఫ్ట్గా అవుతుంది బూందీ. వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పులు కిస్మిస్లు, ఈ నెయ్యితో పాటు వీటిని కూడా వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ లడ్డూల్లో చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ సిరప్ మొత్తం బాగా అబ్జర్వ్ అయినంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ బూందీ పీల్చుకుంటుంది. ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. గ్రైండ్ చేసుకున్న బూందీని కూడా ఈ టైంలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టుకోవాలి. ఒక గోరువెచ్చగా అయినంత వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు చుట్టాల్సిన అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చుట్టుకోవాలి. చూడండి, మరొకసారి ఇలా కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూగా చుట్టుకోవాలి. లడ్డు చుట్టుకునేటప్పుడు ఒకవేళ బూందీ చల్లగా అయిపోయిందనుకోండి, కొంచెం సిమ్లో పెట్టుకొని చిన్న మంట పైన కొంచెం గోరువెచ్చగా బూందీని చేసుకొని మళ్ళీ లడ్డు చుట్టుకుంటే మీరు ఈజీగా చుట్టుకోవచ్చు. పొడిగా చల్లగా అయిన తర్వాత లడ్డు కట్టుకోలేము, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు లడ్డూలు చేయండి, ఇంట్లోనే ఈజీగా చేసేస్తారు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ లడ్డు చుట్టుకోండి, చాలా ఈజీగా ఇంట్లోనే హెల్తీగా లడ్డు చేసుకోవచ్చు. చూడండి, ఒకటి చూపిస్తున్నాను లడ్డు,
చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ కొలతలతో మీరు కూడా చేయండి. ఈసారి మీరు చేసినప్పుడు, చెక్కలు చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా గుల్లగా కరకరలాడుతూ, చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో, మనం కలుపుకోవడానికి ఈజీగా ఉన్న గిన్నెలో ఒక అరకిలో బియ్య పిండి తీసుకున్నాను. ఈ పిండి ఇంట్లో తయారు చేసుకున్నదే, ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్న పిండి ఇది. మీరు ప్యాకెట్ పిండి అయినా ఈ విధంగానే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా, ఇవి ఒక 4 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు గంట అయినా 2 గంటలైనా నానబెడితే సరిపోతుంది. పెసరపప్పు ఇలా బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ బియ్య పిండిలో 1.5 టీ స్పూన్లు ఉప్పు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇక్కడ వెన్న వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న తీసుకోండి. ఈ వెన్నని ఒక 3-4 టేబుల్ స్పూన్లు వెన్న వేసుకోవాలి. వెన్న అనేది మనం బియ్య పిండిలో వెన్నని బాగా ఫస్ట్ కలుపుకోవాలి. ఈ ఉప్పును వెన్నని ఫస్ట్ బాగా కలపాలి బియ్య పిండికి. చూసారా ఇలా కలపాలి, బాగా పట్టినట్టు బాగా కలపాలి. తర్వాత మనం బియ్య పిండి చేతిలో తీసుకుంటే బైండ్ అవ్వాలి, బాగా ఇలా ముద్దలాగా అయినట్టు ఉండాలి. లేదంటే మళ్ళీ మీరు కొంచెం వెన్న వేసుకొని కలుపుకోండి. ఇక్కడైతే నేను చెప్పిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక 2 ఇంచులు అల్లం తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసి కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా కాకుండా చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా అయితే చెక్కలో మనకి అక్కడక్కడ తగులుతూ మంచి టేస్టీగా ఉంటాయన్నమాట. అందుకే ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని బియ్య పిండిలో వేసుకోవాలి. వేసుకున్నాక 1 టీ స్పూన్ జీలకర్ర, నువ్వులు ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ నీళ్ళు వేయకుండా ఈ బియ్య పిండిలో మొత్తం ఈ మసాలాలు మొత్తం బాగా కలిసినట్టు ఫస్ట్ కలుపుకోండి. మనం పెసరపప్పు, సగ్గుబియ్యం అనేది ఇలా ఎక్కువగా వేసుకోవడం వల్ల చెక్కలో మనకి పంటికి బాగా తగిలి టేస్టీగా వస్తాయి. ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి గుల్లగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ టైంలో బాగా కలుపుకున్నాం కదా, ఈ టైంలో మీరు ఉప్పు కారం సరిపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులో వేడిగా ఉన్న నీళ్ళు వేసుకోండి. ఇలా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ముద్దని మరి గట్టిగా కలుపుకూడదు, అలానే మరి లూజ్గా కలుపుకూడదు. చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకోండి. ఇలా కలుపుకుంటే మనకి చెక్కలు ఒత్తుకునేటప్పుడు మనం చక్కగా ఒత్తుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కువ నూనె అనేది పీల్చకుండా క్రిస్పీగా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలాంటిది ఏదైనా గుంతగా ఉన్న ఇలా లోతుగా ఉన్న స్పూన్స్ ఉంటే ఇలాంటి స్పూన్ ఒకటి తీసుకొని ఇలా మనం చుట్టుకుంటే మనకి చెక్కలన్నీ ఒకే సైజులో ఉంటాయి. అందుకని ఇలా చుట్టుకోండి. ఒకే సైజులో మనం చేయొచ్చు చెక్కల్ని. ఇలా కొంచెం మనకు కావాల్సిన బాల్స్ని ఇలా చుట్టుకొని మిగతా పిండి పైన ఒక తడి బట్టని ఇలా కప్పి ఉంచండి. దీనివల్ల మనకి మిగతా పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ చెక్కలు ఒత్తుకోవడానికి ఇక్కడ ఏదైనా ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ కవర్ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఒత్తుకోవడానికి ఇలా బరువుగా ఉన్న, నేను ఇలా అల్లం వెల్లుల్లి దంచుకుంటాం కదా, ఈ బరువుగా ఉన్న ఇలాంటిది నేను తీసుకున్నాను, ఈ రాయిని. దీనికి ఇలా ప్లాస్టిక్ కవర్ కట్టి ఇలా పెట్టుకున్నాం అంటే కొంచెం ఆయిల్ రాసి మనకి చెక్కలు ఒత్తుకునేటప్పుడు చెక్కలు అనేవి అంటుకోకుండా, ప్రతిసారి అంటుకునే ఇబ్బంది ఉండదు. ఈజీగా అంటుకోకుండా మనం ఇలా చేయొచ్చు. తర్వాత ఈ కవర్కి సరిపడా ఇలా బాల్స్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ ఈ ఆయిల్ కవర్కి 6 అనేవి వచ్చాయి. 6 చెక్కలు చేయొచ్చు. ఇలా ఒక వాయికి ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వాయి ఫ్రై అయ్యేసరికి నెక్స్ట్ మళ్ళీ మనం ఫ్రై చేసుకోవడానికి మరొకసారి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు ఈజీగా. ఇలా కొంచెం ప్రెస్ చేయాలి. ఈ బరువు మనం ఇలా పట్టుకున్నాం కదా, ఈ స్టోన్తో ఇలా కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తే మనకి
చక్కగా చెక్కలు అనేవి ఒత్తుకోవచ్చు. చూడండి, థిక్నెస్ అనేది ఇలా ఉండాలి, మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా. తర్వాత ఇక్కడ మనకి నూనె అనేది బాగా వేడెక్కింది. ఇలా వేడిగా ఉన్న నూనెలో ఫ్లేమ్ మీడియంలో అడ్జస్ట్ చేసుకొని చెక్కలన్నిటిని వేసుకోవాలి. ఆయిల్కి తగినట్టు, కడాయికి తగినట్టు. నేను ఇక్కడ మీడియం కడాయి తీసుకున్నాను. 6 చెక్కలు ఫ్రీగా వేయించుకోవచ్చు. మనం కలుపుకోవడానికి కూడా వీలుగా ఉండాలి కదా, అందుకని ఇలా 6-7 చెక్కలు మీడియం కడాయిలో పడతాయి. ఇలా 2 వైపులా వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత 2 వైపులా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఎక్కువ మరీ రెడ్ కలర్లో రాకూడదు. ఈ కలర్లో వస్తే సరిపోతాయి. టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కలర్లో వచ్చినప్పుడు తీసుకుంటే. ఇలా ఆయిల్ అనేది అంతటిని ఇలా పక్కకి వడకట్టుకొని తీసుకోండి. చూడండి, ఈ కలర్లో వస్తే చాలా బాగుంటాయి. మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి చేసినప్పుడు తప్పకుండా ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేయండి. చూసారా ఎంత ఫ్లేకీగా, చాలా గుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. నూనె కూడా ఎక్కువ పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.